ఏడాది ముగింపులో రిలీజ్ అయిన యానిమల్ సలార్ చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చిన 18 ఏళ్లలోపు యువకుల్ని మాత్రం నిరుత్సాహపరిచిన సంగతి తెలిసిందే. పెద్దలకు మాత్రమే ఈ సినిమాలంటూ మార్కెట్లోకి వచ్చాయి. భారీ వైలెన్స్, హింస, క్రూరత్వం లాంటి అంశాలు ఆయా సినిమాల్లో ఉండడం వల్ల క్లీన్ సర్టిఫికేట్ లభించలేదు. సెన్సార్ ఇచ్చిన పట్టా ప్రకారం ఏ ట్యాగ్ తో రిలీజ్ అయ్యాయి. దీంతో 18 ఏళ్లలోపు పిల్లలకు ఆ సినిమాలు థియేటర్లో దూరం అయ్యాయి. అవి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసుకోవడం తప్ప థియేటర్లో వెసులుబాటు లేకపోవడంతో కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు. అయితే సంక్రాంతికి రిలీజులు మాత్రం దాదాపు క్లీన్ గానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే యువ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ తో వచ్చింది. దీంతో సినిమాకి సెన్సార్ నుంచి ఎలాంటి అడ్డంకులు లేదని తేలిపోయింది. ఎలాంటి కట్ లేకుండా రిలీజ్ అవుతుంది. ఇక విక్టరీ వెంకటేష్ తొలిసారి పాన్ ఇండియా చిత్రం సైంధవ్ కూడా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు కూడా సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇక సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం కూడా క్లీన్ గానే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాల్లో మరీ ఓవర్ గా హింస ఉండదు, అసభ్యతకు అస్సలు ఛాన్సే ఉండదు. ఇంతవరకు ఆయన సినిమాలకు ఏ సర్టిఫికేట్ వచ్చింది కూడా లేదు. దీంతో గుంటూరు కారం కూడా క్లీన్ గానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఈగల్ కూడా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు కూడా ఎలాంటి కట్ లేకుండానే రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా నాగార్జున నటిస్తున్న నాసామిరంగా రిలీజ్ అవుతుందా లేదా అని ఇంతసేపు సస్పెన్స్ కొనసాగింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే క్లారిటీ వచ్చేసింది. జనవరి 14న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా కూడా సెన్సార్ నుంచి క్లీన్ గానే సర్టిఫికేట్ లభించే అవకాశం ఉంది. ఇలా సంక్రాంతికి రిలీజ్లన్నీ దాదాపు క్లీన్ గానే ఉండే అవకాశం ఉంది.